మంచిగా అన్ని రకాలు పెట్టేసినాను ఒకటే కాడ. సూపర్. ఇది అది ఇవి అన్ని ఆల్ ఇన్ వన్ ఒకటే చోట. రండి తీసుకోరి వచ్చేసి. ఏ సంగతి? ఇకపోతే చాలా పెద్ద వీడియో, ఇంకా చాలా దూరం ఉంది మార్కెట్. అలా అలా మనం పోయేద్దాం పదండి. కోసం కోసం అలా ఏమైందమ్మా? ఏంది ఓన్లీ నువ్వు ఓన్లీ ఇవే గోరింట పువ్వులు ఇవే పట్టుకొని వచ్చినావు, ఇంకా అన్ని పట్టుకొని రాలేదు ఎందుకమ్మా? ఏం లేవా? అయ్యో ఇది మీదే కదా, ఇది తంగడి పువ్వు. వెరీ గుడ్, ఇదే ఇంపార్టెంట్ మనకు. గుమ్మడికాయ కూడా అమ్ముతానుగా. ఎంత అమ్ముతాను అమ్మ దాన్ని? ఓకే ఓకే, నో ప్రాబ్లం. చూడండి, మందమరి మార్కెట్లో ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మకు సంబంధించిన పువ్వులు అన్నీ కూడా తీసుకొని వచ్చిండ్రు. ఒకసారి మనం అలా చూపెడదాం, తొందరగా వచ్చేసి కొనుక్కోండి ఇక మీరు. సీతమ్మ పూలు అన్నీ తీసుకొని వచ్చిండ్రు. అమ్మ రెడీగా ఉన్నది, మీరు వచ్చి కొనుక్కోవాలి ఇక అంతే. చూడండి, అదే అదే అందరూ ఏం నిన్న వచ్చిర్రా అమ్మ? నిన్నటి నుంచి అమ్ముతారు వాస్తవమే. ఏమైంది నీ అమ్ముడు పోయినా? అప్పుడే మూట కట్టేస్తుంది. ఇప్పుడు వచ్చిందా? సరే అమ్మా, వచ్చేసారు జనాలు. అంతేనా? ఓకే ఓకే, సరే అమ్మా, సరే సరే. నేను ఒక్కసారి అట్లా పోయేస్తా, మన వాళ్ళందరినీ చూపెట్టాలి కదా. తంగేడు పువ్వు బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ. మరి ఏందనుకుంటాను పండుగ, ఈ పెద్ద పండుగ. బ్రదర్ ఏం సంగతి సప్పుడేకుంటాను అన్న? ఇవేంది వెరైటీగా ఉన్నాయి. సూపర్ సూపర్ సూపర్. సో మనం ఇట్లా పోయి అట్లకి వెళ్ళొద్దాం. ముందు ఈ లైన్ పొంటే చూపెడదాం, తర్వాత ఆ లైన్ పొంటి చూపెడదాం. ఏమైంది పెద్ద మనిషి? తీసుకో, అడుగుతాంది కదా, తీసుకోయే. తీసుకున్నావా? పర్వాలేదు పర్వాలేదు. ఓకే ఓకే ఓకే, పద అమ్మా. గట్టిగా మొత్తుకో, అత్తరు గట్టిగా మొత్తుకో, గట్టిగా మొత్తుకోవాలి, ఉరికత్తరు. 50 రూపాయలు. ఎండ కొడుతుంది ఇవాళ, విపరీతమైన ఎండలో కూడా వీళ్ళందరూ చూడండి మన కోసం బతుకమ్మ పేర్చుకోవాలని చెప్పేసి చూడు ఎట్లా ఉన్నారు. అమ్మ కూడా అన్ని పట్టుకొని ఉన్నది పాపం ఎండల. మందమారి ప్రజలారా, తొందరగా వచ్చేసి ఇవన్నీ కొనుక్కోర్రి, మంచిగా ఇంటికి పోయి బతుకమ్మని పేర్చారు. రండి. వాను ఏం సంగతి? బాగా రోజులకు కనబడకపో నాకైతే. హాయ్ హాయ్, వస్తానా? సీతమ్మ పూలు ఏందన్నా నిన్న కూడా అమ్మినట్టున్నావుగా? మరి ఎవరు పెట్టిరు నిన్న? ఇక్కడ ఇదే ప్లేస్లో పెట్టిరు వాళ్ళు. నిన్న కూడా బాగా అమ్ముడుపోయినాయి అన్న. ఇవి ఓకే, పెద్దగా ఉన్నాయి మంచిగా. మంచిగా బంతి పూలు ఉన్నాయి.
అన్నీ తీసుకుపోయి మంచిగా అందంగా బతుకమ్మను పేర్చాలి అందరు కూడా. నమస్తే, మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. ముందుగా మీ అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి. మందమరి మార్కెట్లో ఈ బతుకమ్మ సందర్భంగా 2024 సంవత్సరం రకరకాల పువ్వులు పట్టుకొని మార్కెట్ సెంటర్లో చుట్టుపక్కల గ్రామాల నుండి అందరు కూడా వచ్చిండ్రు. మీరు వచ్చుడు లేటు వచ్చేసి మంచిగా ఈ రకరకాల పువ్వులు తీసుకొని ఇంటికి పోయి శుభ్రంగా ఆ బతుకమ్మను మంచిగా అందంగా పేర్చి సంతోషంగా ఉండాలని ఈ కాసిపేట స్వామి కోరుకుంటున్నాను. చూడండి, చూస్తూనే ఉండండి. కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. పోదాంపా. సో మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా చూద్దాము. ఇది ఒక్కసారి మళ్ళీ మనం అట్లకెళ్ళి ఇంకొకసారి వద్దాం, కానీ ముందైతే ఇట్లా చూడు మీరు. ఊరి వారి అత్త నాగరావు ఓన్లీ ఫన్, ఓన్లీ ఫన్. అందరూ ఒక్క దగ్గర అత్త నాకు అట్లకెళ్ళి అత్త రాంగా అత్తాగు. గోరింట పువ్వులు ఉన్నాయి ఇక్కడ మంచిగా. ఇంకా కదమ్మా అత్త రాగు. వాళ్ళు పురుషత్తుగా ఇంటికాడ లేవాలి, తానాలు చేయాలి, రావాలి. లేట్ అవుతుంది వాళ్ళు. నేనే మెల్లగా 10 గంటల వరకు వద్దామని నేను అనుకున్నా, కానీ మంచి మంచి పువ్వులు మరి అమ్ముడు పోతాయి కదా, అందరికి చూపెట్టాలి దొరికాయని. నాకు ఆనందం వస్తుంది. మా మందమరి గురించి అందరికి తెలిసిపోతుంది. అదే నాకు కావాల్సింది. ఇంకేం కావాలమ్మా మనకు కదా, చెప్పు. అది మన ఊర్లో ఇంత వైభవంగా బతుకమ్మ పువ్వులు అమ్ముతారా అని జనాలు తెలియాలి. నాకు కావాల్సింది అదొకటి. అదే లెక్క. అందుకనే అవునవును బాగానే ఇచ్చింది కానీ. ఓకే, థ్యాంక్ యూ. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, తంగిల్లో పుట్టిన తల్లి మా. ఇగో గుమ్మడి పూలు, గుమ్మడి పూలు, కలువా పువ్వులు అన్నా మంచిగా అన్ని రకాలు పెట్టేసినాను ఒకటే కాడ. సూపర్. ఇది అది ఇవి అన్నీ ఆల్ ఇన్ వన్ ఒకటే చోట. రండి తీసుకోర్రి వచ్చేసి. ఏ సాది ఇకపోతే చాలా పెద్ద వీడియో, ఇంకా చాలా దూరం ఉంది మార్కెట్. అలా అలా మనం పోయేద్దాం, పదండి. కోసం కోసం అలా ఏమైందమ్మా? ఏంది ఓన్లీ నువ్వు ఓన్లీకి ఇవే గోరింట పువ్వులు ఇవే పట్టుకొని వచ్చినావు, ఇంకా అన్నీ పట్టుకొని రాలేదు ఎందుకమ్మా? ఏం లేవా? అయ్యో ఇది మీదే కదా, ఇది తంగడి పువ్వు. వెరీ గుడ్. ఇదే ఇంపార్టెంట్ మనకు. గుమ్మడికాయ కూడా అమ్ముతానుగా. ఎంత అమ్ముతాను అమ్మ దాన్ని? ఓకే ఓకే, నో ప్రాబ్లం. రంగులేసి రెడీగా ఉన్నాయి. గునుక పువ్వు వచ్చేరి తీసుకోండి, మంచిగా అందంగా బతుకమ్మను పేర్చండి. మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్.
నానిగా ఏందిరా నిలబడ్డట్టున్నావు అప్పుడే మంచిగా ఛాయ్ తాగి మొత్తుకోరా వదినా పెట్టినా నిన్న పెట్టినా వదినా పెట్టినా ఓకే మంచిది ఈ పూల పండుగ ఇది నమస్తే అన్న నమస్తే అన్న ఏం సంగతి ఎప్పుడు పట్టుకొచ్చినావు ఇవన్నీ పొద్దున్నే పొద్దుగా వచ్చినావు అన్న మరి నిన్న చాలా మంది ఉన్నారుగా అన్న నిన్న ఎక్కడి నుంచి వచ్చినావు అన్న చిరకుంటనా ఓకే ఓకే రైట్ అన్న కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అన్న అరే ఇదేంది వెరైటీగా ఇది అడవి తంగడా నేను ఎప్పుడు చూడలే అన్న కరెక్టే అన్ను ఇది ఎక్కడ ఉంటుంది చెప్పవా ఈ అడవి తంగడి డైరెక్ట్ అడవిలో పోడేనా లేదు ఇప్పుడు మన జీపీల గ్రామ పంచాయతీ సైడ్ పండు పెడతారు చూసినా రోడ్ల పక్క పండు పెడతారు కొంచెం పెద్ద చెట్లు అంటారు కానీ చిన్న అడవి తంగడి అన్నట్టు తొందరగా పూస్తాయి సంవత్సరానికి 2-3 సార్లు వస్తాయి అబ్బా 2-3 సార్లు అయితే కన్ఫామ్ అంటే డౌటే కానీ 2 సార్లు అయితే కన్ఫామ్ ఓకే థ్యాంక్స్ అన్న మాకు నీ మంచి విషయాన్ని చెప్పినందుకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు అరే ఈ పూలు బడి ఉన్నాయన్న ఈ గంపలవి ఇవి వస్తున్నాయి ఇవి వా సూపర్ యూట్యూబ్ సూపర్ సూపర్ మంచిగా డిఫరెంట్ గా ఉన్నాయి మంచి కళ వస్తుంది అమ్మో 55 కట్టలా అమ్మా ఇవి ఘోరంగా అట్రాక్షన్ చాలా మస్తు కనబడతాయి బతుకమ్మలు మాత్రం మంచిగా అమ్మేసాయి అవి కప్పకు నువ్వు అవి కనబడ్డాడు పెట్టి ఇంకా పెద్ద ఇట్లా పెట్టు ఇక్కడ ఎత్తు పెట్టు ఎంత ఒక్క గంట సేపర్ల గతం కావాలి లేకపోతే కష్టమవుతుంది నీకు ఎక్కువసేపు ఉంటాయా దాచిపెట్టకు పెట్టు అవి ఎక్కడ కనవాలే పువ్వులు బేబీ బతుకమ్మ నేను పువ్వులు తీస్తానన్నా లక్ష్మణు కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మనవరి థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ మేడం సో రంగులు వేయలే అమ్మా రంగులు వేస్తారు ఏం సంగతే బాగా అత్తయ్య ఏ లేదు నువ్వు ముందట కనబడలే నువ్వు ఇంకా ముంగడి పోయి రావాలి ముంగటి నుండి అత్తే అన్న నమస్తే ఎవలి బేబీ మీ బిడ్డనా నిన్న వచ్చినావా అన్న నిన్న కూడా మస్తు మంది అమ్మీరు ఇవి బంతిపూలు బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ మంచిగా ఉన్నాయి ఇవి వెరైటీగా ఉంది ఏదన్నా మొత్తం దగ్గరగా ఉన్నట్టున్నాయి హైబ్రిడా అయ్యో ఇంకంత దూరం పోవాలి చూడుర్రి ఎంత ఉందో సరే 2 వీడియోలు తీద్దామా అంటే కుదిరేటట్లేదు ఒకటే వీడియో పెడతా ఇక మళ్ళా రే ఇక్కడ వెరైటీగా ఉన్నాయి డిఫరెంట్గా పూసినాయి పువ్వులు పాప అమ్మ కష్టపడి అగో మంచిగా కడతాంది ఈ బతుకమ్మ పువ్వులు అందరు కొనుక్కపోయి మంచిగా సంబరంగా బతుకమ్మలు పేర్చుకోవాలని అమ్మ రెడీగా ఉంచుతుంది మన కోసం అంతేనమ్మా ఏం లేదు ఏం చేద్దాం వాళ్ళ కోసం మనం అన్ని రెడీ చేసి పెట్టాలి వాళ్ళేమో మంచిగా బతుకమ్మ పేర్చుకుంటారు ఇక చూడు ఎంత మంచిగా ఉంది డిఫరెంట్గా ఉంది ఇదేం పువ్వు కానీ బాగుంది తామర పువ్వు అనుకుంటాను నమస్తే హలో ఏందమ్మా గుమ్మడికాయలు 50 60
గుడంకాయలు ఇక్కడ ఉన్నాయి. ఏదో చిన్నప్పుడు మంచిగా గుడంకాయలని ఇక్కడ కనబడతానే మళ్ళా. మరి వారి సెల్లు చూడకుర్రా చిన్న నాయన, వద్దురా రే, ఘోరం అవుతారా పిల్లలు. ఓరి బాబు కట్ల పూలు అనుకుంటాయి ఇవి ఇక్కడ ఉన్నాయి. అవేనా? అబ్బా నేను అనుకుంటానా, పర్ఫెక్ట్. కట్ల పూలు చూడండి. కవర్లు ఎందుకు పెట్టినావమ్మా? బయట పెట్టు, గంటలు అమ్మేసేయాలి, లేట్ చేయదు. తీసి పెట్టు. అది నువ్వు బయట పెడితే మంచిగా కనబడతాయి. నువ్వు లేట్ చేస్తావా? ఇప్పుడు అమ్మాలనే మనం టకటక అమ్ముతేనే అంతే, లేకపోతే ఇంకెందుకు అవి. అబ్బా ఓకే అమ్మా, ఓకే ఓకే. ఎంతమంది మంచిగా మన కోసము పువ్వులన్నీ పట్టుకొని వచ్చిండ్రు. తొందరగా వచ్చేసి కొనుక్కో. ఏందన్నా సప్పుడు చేస్తలు? ఎవరు వారి టారా? ఏం సంగతి రా? అక్కడ తెచ్చినావారా పూలిగిన? తెచ్చినావా? నేను అత్తానబ్బా. నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఈ పూల పండుగ. రకరకాల పువ్వులు ఉన్నాయి. మంచిగా చూస్తా అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. మీరు కూడా తొందరగా వచ్చేసి మార్కెట్కి వచ్చేసి ఈ పువ్వులు అన్నీ కొనుక్కొని బతుకమ్మను పెట్టుకొని సంతోషంగా ఉండండి. ఇది 2024 సంవత్సరం ఎంగిల్ పూల బతుకమ్మ. మీ అందరికీ శుభాకాంక్షలు. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. పద ఇంకెళ్దాం, పారి నడు. మామా చెప్పాలరా, ఏం సంగతిరా? అరే ఇది 2 వీడియోలు అయ్యేటట్టుందిరా బిడ్డ. నేను ఒక్కటే తీద్దాం అనుకుంటాను కానీ చాలా పెద్ద ఉంది మార్కెట్. ఇప్పటికే 15 వచ్చింది. షాప్లోకి వెళ్ళి వచ్చిన, బంద్ చేసి వచ్చిన. ఇది తీయాలి కదా, మన మందమరి మార్కెట్ చూపెట్టాలరా రే అందరికీ. అవునమ్మా నిజంగానే. ఇగో ఈ పువ్వులు బడే ఉన్నాయి కదా, ఇవి నేను చూసినా వీటిని అక్కడ. హైవే రోడ్. నేను అనుకున్నా ఇవి కనబడే బిడ్డ అని. మొన్న పోతే మస్తు ఉన్నాయి, పోతా అంటే చాలా బాగున్నాయి అటు. మీ ఇంటికాడ కూడా ఉన్నాయి, ఇంట్లో పెడతారు కరెక్టే. అవునవును. ఎక్కడమ్మా? నేను మాట్లాడాను ఎక్కువ. ఇది ఎందుకంటే వెళ్ళిపోతుంది ముందడికి. పువ్వులు దా రాజన్న, అత్తన్నా కానీ ఉండు. అయ్యో ఏం సంగతి? ఏమన్నా పట్టుకొచ్చినావా? ఏం చేయలేదా? సరే ఓకే అన్న. ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చినావు మళ్ళా? రాజన్న ఏమన్నా తీసుకున్నావు లేదా? అరే కూర్చో, నేను అద్దంటానా? తీసుకున్నావానే? ఓకే కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి చూడుర్రి, అట్లా చూస్తూనే ఉండాలి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అట్లా చూడుర్రి మొత్తం అందరూ. ఏం సంగతులు అన్న? నమస్తే అన్న. పువ్వులు రావాలి మొత్తం అన్న. ఎందుకు రావన్నా? ఖచ్చితంగా వాటినే కానీ మనం చూపెట్టేది. పువ్వులు హైలైట్ పువ్వులు మంచిగా అక్కడ చూడన్నా, డిఫరెంట్గా ఉంది అదేదో పువ్వులు. అవి చూపెడదాం. వెరైటీగా ఉంది ఇదంతా. చూడండి ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్. సీతమ్మ పువ్వులు ఒక వెరైటీగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి అమ్మ. నేను కూడా చూడలే, అన్ని వేరే ఉన్నాయి. ఈ కలర్ వేరే ఉంది. అను ఏం సాది ఆగుతానే లేవుగా అన్న. తీసుకో. ఇవన్నీ వేరే వేరే ఉన్నాయి. కరెక్ట్. ఈ అమ్మాయి తెచ్చి మంచిది ఇచ్చింది. డిఫరెంట్గానే ఉన్నాయి.
వచ్చినావా అన్నయ్య? నిన్న వచ్చినట్టున్నావుగా, నిన్న వచ్చినావు కదా. అదే అదే నేను చూసిన. మామ వచ్చిండా? ఏడి పోయిండు అప్పుడే. అన్నా నమస్తే అన్న, రాదిటు పూల కాడికి రైటా? ఓకే. నేను మొన్న వచ్చినట్టు ఆడ షూటింగ్ తీసినాం పెద్ద దుబ్బల, మన చంద్రాన్న ఇంటికానే తీసినాం. చూడండి ఈ బతుకమ్మ పండుగకు రకరకాల పువ్వులు తీసుకొని వచ్చిండ్రు మన దగ్గరికి, మన మందమరి మార్కెట్కు. తప్పకుండా తొందరగా ఆర్రి, తొందరగా వచ్చేసి కొనుక్కోర్రి. పాపం ఇక్కడ ఘోరంగా ఎండ కొడతాను. వస్తారు వాళ్ళు మెల్లగా తయారై రావాలి. నాయ బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, మా తల్లి బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ. నమస్తే. అది మాస్క్ తీసుకో. వస్తున్నా. బతుకమ్మ బతుకమ్మ వారి నానిగా అన్నా మొత్తం దాదాపు అమ్ముడు పోయినట్టున్నాయి కదా. నమస్తే అన్న. ఏం సంగతి అన్న? రాయ్ ఏమో పోయి ఏం చేస్తే మంచిగా పూలు కొన్నావా? రైట్. ఓకే. నువ్వే నీ మీదేనా తెచ్చినావానే? తీసుకోరి. మన మంచి పూలు వచ్చినాయి ఈ బతుకమ్మకు. అందరు ఖచ్చితంగా మంచి పూలు కొనాలి. వినవుంటుందా? కొని పట్టుకొచ్చిరా మరి ఇంట్లో పెడితే ఎట్లా అని బయట పెట్టి అమ్మవా? కొనుకపోతానావా? వెరీ గుడ్. బాష్ చిల్లలు పిల్లలు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఒకటి కాశీపేట స్వామి, ఇంకోటి మందమరి సినిమా, 2 ఛానళ్ళు ఉన్నాయి. నువ్వు కూడా ఇటు ఉండరాదు, ఆటే ఉండు. కాశీపేట స్వామి ఫస్ట్ ఛానల్, సెకండ్ ఛానల్ వచ్చేసి మందమరి సినిమా. ఓకేనా? రైట్. అబ్బా ఎండకు మొత్తం గావర అవుతుంది. ఏం సంగతి పెద్ద మనిషి? మొత్తం అన్ని పట్టుకొచ్చినావా? నువ్వు నిన్ననే వచ్చినావు కదా, అందుకే అమ్మేసినావు తొందరగా. అదే పెద్దగా ఉన్నాయి పువ్వులు, ఇవి తామర పువ్వులు. ఇది కాశీపేట స్వామి ఛానల్. ఇంకోటి మందమరి సినిమా, అందులో షార్ట్ ఫిల్మ్స్ వస్తా అంటే. ఏం సంగతే? మన మందమరి మార్కెట్లో బతుకమ్మ పండుగ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి పువ్వులు తీసుకొచ్చారు. సో అవన్నీ నేను ఏం చేయాలి? ప్రపంచానికి చూపెట్టాలి. అది నా పని. మన ఊరి కోసం నేను చేస్తాను. ఏమంటావు? అది లెక్క. నేను నిన్నెందుకు ఇస్తానే? నా పని నేను చేసుకుంటా అన్న. ఏ సంగతి అన్న? అబ్బా నేను బాగా పెట్టినావు అన్న, సూపర్. మంచిగా సెంటర్లో చూసుకొని ఏ వెరైటీగా మంచిగా పెట్టినావు నువ్వు.
దాదాపు దగ్గర పడ్డాయిగా ఇంకో గంట అయితే గతం అయిపోతుంది. బతుకమ్మ బతుకమ్మ ప్రభాకర్ రారా రారా రావా ఇట్రా రావా ఏమేమి కొన్నాయా నువ్వు ఏమేమి కొన్నాయా హలో 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 ఏం కొన్నావు మొత్తం కొన్నావా వెరీ గుడ్ సూపర్ ప్రభాకర్ అత్తవారా ఏం చేస్తాను షూటింగ్ చేస్తాను. 20 రూపాయలు కూడా ఎక్కువ. సో ఇక్కడితోటి మనం క్లోజ్ చేద్దాం ఇక, ఎందుకంటే అన్నయ్య ఏం సంగతి? హలో ఏం సంగతి అన్నయ్య? నమస్కారం. స్వామి గారు అయ్యో ఎక్కడ? ఇటు ఇటు అత్త నాకు. సో అక్కడ క్లోజ్ చేసేసారు, అదంతా మొత్తం రద్దీగా ఉంది. నమస్తే. చూడండి ఏ విధంగా ఉందో పబ్లిక్ తోటి మొత్తము. ఏమంటావు? బతుకమ్మ 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 సంబరాలు. ఈరోజు ఎంగిల్ పూల బతుకమ్మ సందర్భంగా మన మందమరి మార్కెట్లో పువ్వులు తీసుకొని వచ్చిండ్రు అందరు. మళ్ళా మనం ఇటు పోదాం, పైగా ముందడు పోతాం. చప్పుడేక చాలా పెద్దగా అయిపోయింది, ఇప్పుడు బాగా లెంత్ అయిపోయింది వీడియో. చూడురు మీరు, ఇక అంతే, ఇక మీరు చూసుకుంటూ ఉండాల్సిందే. నేను ఎంత పెద్ద వీడియో తీసినా కూడా మీరు చూడాలి. ఇక పూలను తీసుకొని వచ్చింది అమ్మ. రండి తొందరగా. నమస్కార్. ఏం సంగతే? అగో ప్రభాకర్ గారు అక్కడ ఉన్నాడు, ఆడున్నాడు. అగో ఆడ. ఓ అశోకనా, ఏం సంగతే? ఓకే డన్. చకచక చకచక. నమస్తే. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ. ఓ అను ఏ సంగతి? పోదాం అన్న. ఏ పొద్దుగాల వచ్చినావా అన్న? పొద్దుగాల నచ్చినా నిన్న వచ్చినావా? ఓకే అన్న, ఓకే. కొందరు నిన్ననే వచ్చేసి ఉన్నారు, అందుకు నైట్ ఇక్కడ అనుకున్నారు, అందుకని అడుగుతాను. ఓకే పాప అమ్మ చూడు కష్టపడి ఎండలా మన కోసం పువ్వులను పట్టుకొచ్చింది అమ్మ. ఇంకో కొంచెం అయితే అమ్ముడు పోతాయి అమ్మ, ఏం కంగారు పడకు. అన్నయ్య నమస్కార్. అమ్మా ఎక్కడి నుంచి ఎడికి? ఇప్పుడు పాత బెల్లంపల్లి నుండి వచ్చినావా? ఏం బయలు పూలు మంచిగా కనబడతాను నాకైతే. మరి మంచిగా ఉన్నాయిగా. తమ్ముడు నాని అడిదికెందుకున్నావు నువ్వు? రా మంచిగా అమ్మేసాయి, మనం సిగ్గుపడద్దు, మనకు సిగ్గు లేదు ఏం లేదు మనకు. బాబు ఏమేమి తీసుకొచ్చావు? తంగడి పూలా? వెరీ గుడ్, సూపర్.
ఎందుకన్నా ఇంకా టైం కాలే కదా ఉంది ఇంకా వాళ్ళు కావాలని మెల్లగత్తారన్నా నిజంగా ఏమన్నా నమస్తే అన్న ఏమైనా తక్కువ అవుతాయి అని అనుకుంటారు వాళ్ళకు విరుద్ధంగా ఏం చేయాలి రేట్ ఎక్కువనే పెట్టాలి అప్పుడు బయట పడేసిన మంచిదే నిజంగా అన్న వాళ్ళు అదే ప్లాన్ తోటి వస్తూ ఉంటారు జనాలు కూడా అన్న నమస్తే అన్న నమస్కారం జై సింగరేణి జై జై సింగరేణి మన కాశ్మీర్ స్వామి ప్రతి పండుగ అందరినీ వినియోగిస్తూ కలకాలం వారు మన మంది కార్మికులంతా ఆయుర్వేదంతో సంతోషంగా ఆ అమ్మవారి బతుకమ్మ దేవల్ల అందరం చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై సింగరేణి జై జై సింగరేణి. థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సంతోషం అంటే ఏ విధంగా మేడం సంతోషం ఎట్లా మన ఊర్లో జరిగే ఈ కార్యక్రమాన్ని అను ఇట్రా మన ఊర్లో జరిగే ఈ సంబరాన్ని ఈ ప్రపంచం మొత్తం చూసేటట్టు చేస్తాను నేను అదే నాకు హ్యాపీ చాలా సంతోషం అన్నట్టు నాకు మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చూడాలనుకుంటే మందమరి సినిమా మా ఊరు పేరే పెట్టిన దాని ఛానల్కు పో 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 ఓ లింగానా దా మనము టకటక అటు వెళ్ళిపోదాము ముందడికి ఏందమ్మా అన్నీ పెట్టినావు కదా మళ్ళా అది కూడా వెరీ గుడ్ ఇగో మళ్ళీ ఇక్కడ కానీ ఈ పూలు కనవాలే మళ్ళీ ఇక్కడ కనబడుతున్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి సూపర్ ఉన్నాయి బతుకమ్మకు మంచి అట్రాక్షన్ వస్తాయి ఈ పూలు మాత్రం ఇంకో ఇవి హైలైట్ పూలు ఎంత మంచిగా ఉన్నాయి చూడు తొందరగా లేవు ఇవి లేవు ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఇంకొక కాడ మాత్రం ఎక్కువ కనబడ్డాయి నాకు 2 టైమ్స్ అవి చంద్రవంక చాలా మంచిగా ఉన్నాయి అవి మాత్రం బతుకమ్మ మా తల్లి బతుకమ్మ సో ఈ విధంగా ఈ పండుగ సందర్భంగా మందమరి మార్కెట్లో ఏ విధంగా పువ్వులు అమ్ముతున్నారో మీరు చూస్తున్నారు. ఏంది కొన్నావా? బాగా కనబడ్డా. ఓకే రైట్ ఇంటర్వ్యూ చేస్తారా? నువ్వు ఏమైనా చెప్తే చెప్పచ్చు నీ ఇష్టం. ఓకే థ్యాంక్ యూ. మన మందమరి ప్రతి ఒక్కరు అనుకోవాల్సింది ఏంటిది? నా మందమరి మన మందమరి నా ఊరు అనుకోవాలి. ఓకే అన్న రైట్ అన్న ఉంటా అన్న నమస్తే. ఎంత రద్దీగా ఉందో చూసిరా మందమరి మార్కెట్లో మొత్తం పూలే పూలు. పూల జాతర ఉన్నావానే? మంచి పని చేసినావు.
బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ. సో అరే ఈడేడ్రా అబ్బా ఎంత పని చేసినారు రా. అరే సిబ్బులు కూడా పెట్టినావు కదరా. అరే కొంచెం మైక్లో మొత్తుకో సిబ్బులని చాలా మందికి తెలియదు. మొత్తుకో అది తెలియాలి, జనాలకు తెలియాలిరా నా మాట. నాగో అన్నాచండు తీసుకో తీసుకో పాపని తీసుకో. ఉన్నాయా? ఆగో పాపం తీసుకో. సో మొత్తం కంప్లీట్గా మార్కెట్ మొత్తం చూపెట్టినా, దాదాపుగా మొత్తం చూపెట్టినా నేను అనుకుంటానా. ఇంకా ఇక పోయి దీన్ని నేను యూట్యూబ్లోకి ఎక్కిస్తా. ఇక నా పని అయిపోతుంది. ఇక మీరు చూసుడే తరువాయి భాగం మీరు చూడాలి. ఇక కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారే. నా ఇంటి పేరు కాశీపేట. సో ఈ విధంగా మొత్తం కూడా చూశారు కదా మందమారి మార్కెట్లో ఈ ఎంగిలి పూల బతుకమ్మ ఈ పండుగ సందర్భంగా రకరకాల పువ్వులు మనకు అందుబాటులో ఉన్నాయి. మందమారి ప్రజలు అందరూ కూడా మంచిగా సంతోషంగా వచ్చేసి పువ్వులు కొనుక్కొని ఆ బతుకమ్మను పేర్చుకొని సంతోషంగా ఉండాలని ఈ కాశీపేట స్వామి కోరుకుంటున్నాడు. చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి. హాయ్. మొయిరానా నమస్తే అన్న సత్యనా ఎంత బాగా